డబుల్ స్మార్ట్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం తట్టుకోవచ్చు కానీ సెకండ్ హాఫ్ అసలు తట్టుకోలేమండి. చాలా వరస్ట్గా ఉంది సెకండ్ హాఫ్. ఈ మూవీని కాపాడేది ఎవరంటే రామ్ పోతినేని గారి యాక్టింగ్ అండి. కొంచెం కూడా డీవియేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ సినిమా ఎట్లుందో అలాగే చేశారు. కావ్య తప్పర్ చాలా అందంగా కనిపించింది. మెయిన్లీ ఈ సినిమా ఇంత వరస్ట్గా ఉండడానికి కారణం పూరి జగన్నాథ్ గారు అండి. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి ఫార్ములాని పట్టుకొచ్చి మళ్ళీ ఈ సినిమా చేశారనిపించింది. ఎలా అని చెప్తున్నాను, పాట, ఫైట్, 2 సీన్లు అండ్ అసలు కథకు సంబంధం లేని ఒక ట్రాక్, మళ్ళా పాటలు, 2 సీన్లు, ఫైట్, మళ్ళీ కథకు సంబంధం లేని ఒక ట్రాక్. ఇది ఎప్పుడో పోకిరి టైంలో ఆ టైంలో జరిగింది ఇలాంటి అండి. ఒక సడన్గా ఆలీ గారిది క్యామియోతోని స్టోరీకి సంబంధం లేకుండా వేరే వేరే సీన్స్, వేరే వేరే ఎపిసోడ్స్ రావడం అన్నది ఆ టైంలో జరిగింది. అది ఈ టైంలో పెట్టి ఎంత బోరింగ్ చేపించారంటే లిటరల్గా మీరు ఆ సీన్లు వచ్చినప్పుడల్లా తల పట్టుకుంటారండి. పాటలు ఓకే, సంజయ్ దత్ గారు ఓకే అండి, అంటే ఏదో ఆయన నామకే వస్తే పెట్టుకుంటారు. యాక్టింగ్కి పెద్ద స్కోప్ ఏమి ఉండకపోయినా బస్ జస్ట్ ఓకే. ఇంకా సినిమాటోగ్రఫీ బాగానే ఉందండి. రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈజ్ టూ వీక్ అండ్ టూ ఓల్డ్. చాలా ఓల్డ్ డైరెక్షన్ ఇది. అప్డేట్ అవ్వాలండి. ప్రేక్షకులు కూడా చాలా అప్డేట్ అయిపోతారు. ఇక మీరు అప్డేట్ కాకుండా మేము చేసిందే చూడాలనుకుంటే మనం ఏం చేయలేము. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాకి ముందే క్లారిటీగా చెప్పేసిండ్రు, ఇది ఢిల్లీలో పోరగాల కోసం తీసిన సినిమా, మామూలు వాళ్ళకి కాదు అని చెప్పిండ్రు. సో అది వాళ్ళకు కూడా నచ్చుతో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది. సో డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిద్దో లేదో చూద్దాం. రామ్ గారు దయచేసి ఇలాంటి మూవీస్తోని పాన్ ఇండియాకి పోకండి. ఇది తెలుగులోనే కష్టమండి. దాన్ని మీరు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ అని రిలీజ్ చేసి ఎందుకండి ఉన్న ఫేమ్ కూడా పోగొట్టుకుంటున్నారు. ఆల్రెడీ స్కందాతో ప్రూవ్ అయింది ఇలాంటి సినిమాలు నడవండి. అనవసరంగా మీరు దీన్ని పాన్ ఇండియా స్కేల్ అని తీసుకెళ్ళి అందరికీ డబ్బులు లాస్ తప్ప ఇందులో ఉపయోగం ఏమీ లేదు. మళ్ళీ ఒక మంచి కరెక్ట్గా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంటే అందరికీ ఈ సినిమాలు నచ్చుతాయి, అలాంటి వాటినే మీరు పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్ళండి. కానీ దయచేసి ఇలాంటి డబ్బా మూవీలు మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్ళి మన తెలుగు వాళ్ళ పరువు అయితే తీయకండి.